ఈ మధ్య ఎక్కువ వింటున్నామండి, ఎగ్స్ అండ్ స్పర్మ్ రెండు కూడా ప్రిజర్వ్ చేసుకోవడం, ఫ్రీజ్ చేసుకోవడం. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ టైంలో ఇవి పేషెంట్ నుండి తీసుకొని ఎలా ప్రిజర్వ్ చేస్తారు ఒకసారి చెప్తారా? ఐడియల్లీ ఎగ్ ఫ్రీజింగ్ అండి చాలామందికి అవేర్నెస్ లేదు. ఎలా వస్తారంటే 38-40 ఇయర్స్లో వచ్చి నాకు ఇంకా పెళ్ళి కాలేదు, ఎగ్ ఫ్రీజ్ చేయండి అంటారు. ఆ టైంలో ఎగ్సే చాలా తక్కువ, సీడ్స్ తగ్గిపోతాయి. ఐడియల్ ఎగ్ ఫ్రీజింగ్ ఏజ్ ఇస్ లెస్ దెన్ 30 అంటారు, బట్ స్టిల్ 30 to 33 ఈజ్ గుడ్ ఎనఫ్ అండి. ఆ టైంలో ఎక్కువ ఉంటుంది సీడ్స్ అండ్ వెరీ స్మాల్ ట్రీట్మెంట్. ఈ మధ్యలో అయితే పెయిన్లెస్ ఇంజెక్షన్స్ వచ్చింది, నీడిల్లెస్. నీడిల్స్ కూడా లేదు ఫర్టిలిటీ. మీరు ఒక వీడియో చేస్తారు ఇన్స్టాలో. సో ఏమి ఉండదు, జస్ట్ ఒక చిన్న పంప్ ఉంటుంది, ఇలా ప్రెస్ చేస్తే 10 days ఇంజెక్షన్ తీసుకుంటారు. అసలు పెయినే ఉండదు, 0 పెయిన్. 10th day చిన్న సెడేషన్లో ఎగ్ని పికప్ చేయటం అని జరుగుతుంది. అండ్ ఇంకొక మిత్, చాలామంది లేడీస్ నా ఎగ్ ప్రిజర్వ్ చేస్తే నాకున్న ఎగ్ తగ్గిపోతుందా అని అనుకుంటారు. దట్ ఈస్ అ రియల్ మిత్ అండి, ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే మనం ఎగ్ ప్రిజర్వ్ చేసేది 1 monthకి సంబంధించిందే ఎగ్. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇట్ కీప్స్ కమింగ్ అనమాట. వీ కాంట్ టేక్ ఎగ్ ఆఫ్ ఫ్యూచర్. ఆ నెలకి సంబంధించిన ఎగ్ కలెక్ట్ చేస్తాము, నెక్స్ట్ మంత్ అగైన్ షీల్ బి గెటింగ్ హర్ ఎగ్స్ అన్నట్టు. దానివల్ల ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? 0 ఛాన్స్ అండి, నో ఛాన్స్ ఎట్ ఆల్. ఓకే, అంటే కొందరు అంటారు, సో మనకు రిలీజ్ అయ్యే బిఫోర్ వాళ్ళు ఎగ్ని తీస్తారు కాబట్టి సో బాడీలో చేంజెస్ వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుద్ది, ఇలా జనాలు చాలా మిత్ పెట్టుకున్నారు. అందుకే స్పెసిఫిక్గా నేను అడిగాను ఇది. యూజువలీ ఎగ్ తీసేది ఎలా అంటే, నేను మీకు ఓవిలేషన్ అని చెప్పాను కదా, న్యాచురల్గా ఒక లేడీకి ఒకే ఎగ్ ఓవిలేట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాము, నార్మల్గా ఒక లేడీకి ఒక నెలలో ఒక 10 eggs ఉంటుంది. ఒకటే ఓవిలేట్ అయ్యి 9 eggs విల్ డై యాక్చువల్లీ ఎవ్రీ మంత్. అది దట్స్ ద ప్రాసెస్. మనం ఎగ్ పికప్లో ఊసైడ్ ఫ్రీజింగ్, ఎగ్ ప్రిజర్వేషన్లో ఈ మిగిలిన ఎగ్స్ డై కాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం అంతే. వీ విల్ నాట్ టచ్ నెక్స్ట్ మంత్ ఎగ్స్. నీదర్ హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి, నీదర్ పెయిన్ ఉంటుంది. ఈ మధ్యలో బిఫోర్ ఇట్ వాస్ లిటిల్ నీడిల్ ఉండేది, ఇప్పుడు నీడిల్ లెస్ ఇంజెక్షన్ కాబట్టి లైఫ్ హెస్ బికమ్ వెరీ ఈజీ అండి. ఓకే, ఈ స్పర్మ్ గురించి చెప్పండి, ఎలా ప్రిజర్వ్ చేస్తారు? స్పర్మ్ ప్రిజర్వ్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే ఒక ఇజాక్యులేట్లో ఆల్మోస్ట్ 25 million స్పర్మ్స్ ఉంటుంది. ఓకే, సో ఒక మేల్ ఒక ఎవ్రీ డే ఈ కెన్ ఇజాక్యులేట్. దానికి ఏమి ఇంజెక్షన్స్ అవసరం లేదు, టాబ్లెట్స్ అవసరం లేదు. సో వెన్ ఎవర్ స్పర్మ్స్ మంచి, కొందరికి ఏదో ప్రొసీజర్ కానీ కీమోథెరపీ లేదంటే ఏజ్ రిలేటెడ్ అగైన్ మ్యారేజ్ అవ్వట్లేదన్న వాళ్ళు జస్ట్ ప్రీవియస్ డే వాళ్ళు 2 days బ్యాక్ ఇజాక్యులేట్ చేసి 2 days గ్యాప్తో వచ్చి ఇస్తే దాన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. 10 years కూడా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఎగ్స్ ఎన్ని ఇయర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు? ఎగ్ అండ్ స్పర్మ్ అండి యాక్చువల్లీ మోర్ దెన్ 10 years. రీసెంట్గా ఒక 33 years బ్యాక్ ప్రిజర్వ్ చేసిన ఎగ్తో ఒక బేబీ బార్న్ అయింది. సో ఏజ్ వీ క్యాన్ ప్రిజర్వ్ ఇట్ ఫర్ లాంగ్. బట్ ఏంటంటే ART రూల్స్ ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్ని అబాయిడ్ చేయాలి కదా, 10 years వరకు ప్రిజర్వ్ చేస్తాం. అగైన్ పేషెంట్కి ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే దే హ్యావ్ టు కమ్ అండ్ టాక్ టు ద సెంటర్. అలా ఎన్ని డిగ్రీస్ దగ్గర ప్రిజర్వ్ చేస్తారా? ఇది లిక్విడ్ నైట్రోజన్ అని -196 degreesలో ప్రిజర్వ్ చేస్తామండి. బాగా చాలా సేఫ్ ఉంటుంది. మీకు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 23 years ఆఫ్ నా ప్రాక్టీస్లో ఎన్నో పేషెంట్స్ ఫస్ట్ టైం IVF చేసుకొని వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు పుట్టి 7 years 8 years తర్వాత సెకండ్ బేబీ కోసం అప్పుడు ఎగ్ పికప్ చేసిన ఎగ్స్తో మేము మళ్ళీ సెకండ్ బేబీ వాళ్ళకి అవుతుంది. సో ఇట్ హెస్ బికమ్ లిటిల్ ఈజియర్ అన్నట్టు. సో కొందరిలో డౌట్ ఉంటుంది, ఈ స్పర్మ్ మాదేనా, ఈ ఎగ్ మాదేనా, సో వేరే వాళ్ళది ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు మా బేబీ కాదు కదా, ఇలాంటివి చాలా ఉంటాయి క్వశ్చన్స్ చాలా మందిలో. సో దానికి మీరేం చెప్తారు? ఐడియల్లీ అండి, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ పేషెంట్స్, డాక్టర్గా కూడా మనం సేఫ్టీ ప్రోటోకాల్ ఫాలో చేయాలి. మేము ఇదే అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏ కపుల్ కన్నా వాళ్ళదే జీన్స్ కావాలని ఉంటుంది కదా, దట్స్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు టోటలీ హ్యాండిల్ విత్ లాట్ ఆఫ్ కేర్. సో 49 ఫర్టిలిటీ సెంటర్లో ఆల్మోస్ట్ సిన్స్ 3 years అండి ఒక QR కోడ్ అన్నట్టు, బార్కోడెడ్ RFID అని, రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్డ్, అది ఏమవుతుందంటే పేషెంట్కి కార్డ్ ఇస్తాం. సో ఆ కార్డ్లో IVFలో ఒక 15 steps ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ స్టెప్లో వాళ్ళ జీన్సే వాళ్ళ దీని బార్కోడెడ్గా వాళ్ళకి అథెంటిసిటీ అనమాట, నమ్మకం. ఇప్పుడు మనం గూగుల్ పేలో అదే నెంబర్కి వెళ్తాయి కదా, సిమిలర్లీ ఈ బార్కోడ్ వల్ల
వాళ్ళదే జీన్స్ని ట్రేస్ చేస్తామన్నమాట, వాళ్ళకి ఇన్సర్ట్ చేసే వర్క్. ఓకే. అండ్ ఇది ఆర్ఐ విట్నెస్ కోడ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. మేము ఎంత కాన్ఫిడెంట్ అంటే ఐ టెల్ మై పేషెంట్స్, మీరు డిఎన్ఏ టెస్ట్ కూడా చేసుకోండి, వీఆర్ సో కాన్ఫిడెంట్. బేబీ పుట్టిన తర్వాత బట్ జనరల్గా మనం చెప్పాలంటే అండి, ఈ బార్ కోడ్ వల్ల మనకి గ్యామెట్ మిస్ మ్యాచ్ అనేది 100% ఛాన్స్ ఉండదు. బికాజ్ అలామ్ సిస్టమ్కి ఇది ఏమవుతుందంటే, చిన్నగా వేరే వాళ్ళది ఏదైనా వస్తే అండి పెద్ద అలామ్ మోపుతాయి అనమాట, ఒక కంజెషన్ అన్నట్టు. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఓన్లీ అన్నమాట. ఓకే. సో ఈ మనము ఫర్టిలిటీ సెంటర్స్ అనగానే చాలామంది ఏంటంటే న్యాచురల్గా వచ్చే బేబీ కాదు, సో జనరల్గా జనాలు మాట్లాడుకునేది. ఓకే, అయితే ఈవిడ వెళ్ళింది ట్విన్స్ పుట్టింది అని అంటే ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి ఉంటుంది. ఈ మధ్యలో బాగా ఎక్కువైపోయింది. ఐడియల్లీ అండి ట్విన్స్ న్యాచురల్గా కూడా కావచ్చు. ట్రీట్మెంట్ చేసినప్పుడు మనం యూజువల్గా 2 ఎంబ్రియోస్ పెడతాం, బట్ ఇప్పుడు మేము సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే ఎక్కువ చేస్తున్నాము. 2 సమ్ టైమ్ ఏజ్ రిలేటెడ్లో 2 పెట్టాలి, కొందరు ఏజ్ లేడీస్కి 2 పెడితేనే అతుక్కుంటుంది ఎక్కువ ఛాన్స్. సో 2 ఎంబ్రియోస్ పెట్టినప్పుడు కొంతవరకు 20% ట్విన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, యా. సో 23 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో అంటే చిన్నప్పుడు చాలామందికి ఉంటుంది నేను డాక్టర్ అవ్వాలి, సో అయితే కొందరికి అయితే డెంటిస్ట్, లేదంటే గైనకాలజిస్ట్, డెర్మటాలజిస్ట్. బట్ మీరు డిఫరెంట్ పాత్ని చూస్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. అంటే 20 ఏళ్ళ బిఫోరే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో చూసి మీరు ఈ ఫీల్డ్ని చూస్ చేసుకున్నారు అని అనిపిస్తుంది. సో మీరు 49 ఫౌండర్. సో ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, కాజ్ ఏందనేది, అంటే మెయిన్ కాజ్, ఓకే దీనివల్ల నేను జనాల్లోకి వెళ్ళాలి, ఇవి నేను నా సైడ్ నుంచి సేవలు అందించాలి అని ఏ ఏజ్లో స్టార్ట్ అయింది మీకు ఈ థాట్? టు బి వెరీ ఆనెస్ట్ అండి, నాకు టీచర్ అవ్వాలని ఉండింది చిన్నప్పుడు, 4th స్టాండర్డ్ ఆ టైంలో. ఎనీబడి చిన్నప్పుడు అడుగుతారు కదా, వాట్ డూ యూ వాంట్ టు బి? టీచర్ ఐ వాజ్ వెరీ, అంటే టీచింగ్ ప్రొఫెషన్ వాజ్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్. బట్ ఐ వాజ్ మా ఫాదర్స్ చైల్డ్ అన్నట్టు, అంటే ఫాదర్ని ప్లీజ్ చేస్తారు కదా చిన్నప్పుడు అలా. ఒక రోజు మా నాయనమ్మకి జ్వరం వచ్చింది 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు. సో ఆ రోజు ఐ డోంట్ నో, తన దగ్గర పండుకోవటం, తనకి ఫీవర్ తొందరగా వెళ్ళిపోవాలని సేవ చేయటం మై ఫాదర్ నోటిస్డ్. సో ఫీవర్ అన్ని తగ్గిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, మై గ్రాండ్ మదర్ అండ్ మై ఫాదర్, జ్యోతి డాక్టర్ అయితే బాగుంటుంది తనకి. అది నా మైండ్లో పడిపోయింది. సో నాన్నమ్మకు ఫీవర్ రావడం, మీరు డాక్టర్ అవ్వడం అక్కడే మొదలైంది. సో నేచర్ సమ్ టైమ్ డిసైడ్స్ కదా. సో ఐ వాస్ థింకింగ్, ఓకే డాక్టర్ అవుతే మేబీ సమ్, మనకు తెలియదు కదా, సమ్ నేచర్ ఈజ్ సీన్ బై అదర్స్ ఎల్డర్స్. సో అలా ఐ పర్స్యూ టు బికమ్ డాక్టర్. సో డాక్టర్ అయిన తర్వాత అగైన్ ఏ ఫీల్డ్కి వెళ్ళాలని ఉంటాయి కదా. ఎక్కడండి మీ స్కూల్ అండ్ కాలేజ్ అదంతా? నాది బెంగళూరు అండి, ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్. ఓకే. సో ఐ డిడ్ మై బోత్ అండర్ గ్రాడ్ అండ్ పోస్ట్ గ్రాడ్ దేర్ అన్నట్టు. అండ్ యూకేకి వెళ్ళి ఫర్టిలిటీ అదంతా తర్వాత. సో హౌ దట్ ఆల్సో ఒకటి నేచర్, యునో మనకి సమ్ నేచర్ వాంట్స్ అస్ టు బికమ్ సంథింగ్, ఇట్ సెన్సెస్. మీరు అన్నారు కదా ఇప్పుడు ఇంత ఉంది, హౌ ఇట్ హ్యాపెండ్ అంటే మై ఓన్ కజిన్, తనకి నేను 10th కాదు 7th 8thలో ఉన్నప్పుడే పెళ్ళి అయింది. తర్వాత నేను ఎంబీబీఎస్ స్టార్ట్ అయ్యేటప్పుడు షీ వాజ్ గోయింగ్ అరౌండ్ ఫర్ కిడ్స్, పిల్లలే పుట్టలేదు. సో ఎవ్రీవేర్ ఆ టైంలో అసలు నీకు పిల్లలు పుట్టరు లైఫ్లోని వదిలేశారు తనకి. సో ఐ వాస్ థింకింగ్, ఎందుకు ఐ యూస్ టు సీ దట్ కదా, ఫ్యామిలీలో ఏదో కొంత పువర్ లేడీ షీస్ సఫరింగ్ ఇన్ సైడ్. యాక్చువల్లీ దట్ వాస్ ద సాడెస్ట్ ఒక సిచ్యువేషన్ అమ్మాయి లైఫ్లో. సో ఐ సా అట్ దట్ టైం. తర్వాత ఏమైందంటే నేను ఎంబీబీఎస్లో కూడా నేను కూడా తీసుకొని వెళ్ళాను కొన్ని సెంటర్స్కి ఆ టైంలో. దెన్ ఐ వాజ్ సీయింగ్, అరే పిల్లలు లేక ఇంతమంది బాధపడుతున్నారు అని. అంత అయిన తర్వాత నేను ఇది గైనక్ అయ్యి పీజీ చేసి యూకేలో డిగ్రీ తెచ్చుకొని వేరే దుబాయ్లో అన్ని డిగ్రీ 49 స్టార్ట్ చేసి 4-5 years తర్వాత షీ వాజ్ 48 అప్పుడు. మీరు 49 ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 48 అంటే తను జర్నీలో ఆల్మోస్ట్ ఇంకా మెనోపాజ్ వదిలేసింది. ఐ కాల్డ్ హర్ అండ్ ఫస్ట్ ఈటీలోనే షీ కన్సీవ్డ్. ఇప్పుడు తన పిల్లలు ఆల్మోస్ట్ 11 years అండి. సో అది చూస్తే దట్ వాజ్ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్. నా డ్రీమ్ కేమ్ ట్రూ. సో టుడే ఐ ఫీల్ ఒక లైఫ్ భూమికి రావాలంటే
ఉంది అవేర్నెస్. తనకున్న ప్రాబ్లంకి అప్పుడు ట్రీట్మెంట్ లేకుండే, Yeah. అడ్వాన్స్ అయింది కదా. సో పర్ఫెక్ట్గా అది ఈవెన్ టుడే వెన్ ఐ సీ దోస్ కిడ్స్, ఓ ఎంతో సేవ చేయొచ్చు ప్రపంచంలో, పిల్లలు లేదు అని ఏ లేడీస్ కానీ మేల్స్ ఎవరు బాధపడకూడదు. ఒక పిల్లలు అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫాదర్ మదర్ అండి, ఫుల్ ఫ్యామిలీకే ఒక, యాజ్ యూ టోల్డ్, వాళ్ళ జనరేషన్ కంటిన్యూ అవ్వాలని ఉంటాయి కదా. అదొక emotional journey. సో దాట్ వాజ్ వన్ ఆఫ్ మై టర్నింగ్ పాయింట్ ఫర్ ఫర్టిలిటీ. సో మెమరబుల్ వెరీ 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 మెమరబుల్.